అందరికీ నమస్కారం. అయితే ఒక మంచి సినిమా, ఒక కొత్త కంటెంట్, ఒక కొత్త టాలెంట్ వస్తున్నప్పుడు డెఫినెట్గా వెల్కమ్ చేస్తూ ఉంటాం. ఆ వెల్కమ్ చేసే వాళ్ళల్లో ముందు ఉండేది మాత్రం తెలుగు ఇండస్ట్రీ అని చెప్పాలన్నమాట. సో మనకి సినిమా నచ్చితే చాలు, అందులో హీరో ఎవరు అనేది చూడం అనమాట. కంటెంట్ నచ్చితే చాలు, టికెట్ కొని వెళ్ళి హిట్ చేసేస్తూ ఉంటాం. అలానే ఒక కంటెంట్ మన ముందుకు వచ్చింది, దాని పేరే స్పార్క్. ఎస్, ఈ స్పార్క్లో ఉన్న లైట్ ఆల్రెడీ మన వరకు రీచ్ అయిపోయిందని చెప్పాలి. సో ఇప్పుడు మనం థియేటర్ వరకు రీచ్ అవ్వడం మాత్రమే బాకీ ఉంది. మరి ఈ సినిమా నవంబర్ 17న మనందరినీ ఆలోచించడానికి మన ముందుకు వస్తుంది. ఒక కొత్త డైరెక్టర్గా అండ్ హీరోగా విక్రాంత్ ఈ సినిమా ద్వారా తెలుగు చలనచిత్రసీమలోకే కాకుండా 17th అయితే ఇక్కడ వరకు, దాని తర్వాత మిగతా లాంగ్వేజెస్లో కూడా అడుగుపెట్టడం జరుగుతుంది. అండ్ రుక్సార్ ఆల్రెడీ మనం వెల్కమ్ చెప్పేసాం, గ్లామర్కి ఆల్రెడీ అబ్బాయిలు పడిపోయారు అండ్ మంచి పర్ఫార్మర్ కూడా తను. సో వీళ్ళిద్దరూ కలిసి, తనే కాకుండా అండ్ మెహరీన్ ఫిర్జాదా, బోర్డ్ ఎంతమంది మనకు తెలిసిన యాక్టర్స్తో ఈ సినిమా మనల్ని పలకరించడానికి 17th వస్తుందన్నమాట. దానికంటే ముందు వీళ్ళిద్దరూ మనతో పాటు ఉన్నారు, రుక్సార్ అండ్ విక్రాంత్. ఆలస్యం చేయకుండా ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దాం రండి. హాయ్. హాయ్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. నర్వస్నెస్ వద్దు, హ్యాపీగా చిల్ చేద్దాం మనం. లిటిల్ నర్వస్ బట్ ఐ థింక్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ హ్యాపీగా, ఈజీగా, ప్రశాంతంగా. 3 సంవత్సరాల క్రితం పెన్ పెట్టుంటారు కదా పేపర్ మీద మీరు, అప్పుడు చాలా డ్రీమ్స్తో సంథింగ్ ఏదో క్రియేట్ చేసినాం అని ఒకటి ఉంటుంది కదా. సో ఇప్పుడు అది క్రియేట్ చేసేసారు మీరు, హ్యాపీగా చిల్ అవ్వచ్చు అనమాట. కానీ ఐ ఫీల్ లైక్ ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తే వెయిట్ చేస్తారు సరే, అలా ఉంది నా ఫీలింగ్ బేసిక్గా. కాకపోతే ఆల్రెడీ అంతా చదివేసి, సిలబస్ అంతా వచ్చేసి, యూనో అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయగలిగిన కెపాసిటీ ఉన్నప్పుడు ఇంకేంటి కదా, చిల్ అవ్వచ్చు. అంటే మనం ప్రిపేర్ అవుతాము, కానీ టిల్ ద స్కోరర్, ఇక్కడ మన కేసులో స్కోరర్ దే ఆర్ ద ఆడియన్స్, వాళ్ళు స్కోర్ చేసి మనల్ని పాస్ చేసే వరకు ఆ ఫియర్ ఉంటుంది బేసిక్గా. ఎస్, కాకపోతే ఆడియన్స్ వాట్ ఎవర్ కంటెంట్ యూ గివ్, అంటే ఏదైతే మీరు బయటికి ఇవ్వడం జరిగిందో ఆ కంటెంట్ని చాలా బాగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం నాకు కూడా, నేను ఇన్ని సినిమా ట్రైలర్లు చూస్తూ ఉంటాం కదా, రోజు అదే పని, వేరే పనే లేదు. సో ఈ ట్రైలర్ చాలా కొత్తగా అనిపించింది. ఎట్ ద సేమ్ టైం ఒక పెద్ద డైరెక్టర్ హ్యాండిల్ చేశాడా అన్న ఫీలింగ్ ఇచ్చిందనమాట. ఫస్ట్లీ అలాంటి ఫీల్ ఇవ్వడానికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ రుక్సార్. వై గ్యాప్? Arey was shooting for other content in Hindi, and actually Spark Vikranth chala perfectionist ga undi, so gap actually is because he wanted it to be perfect. And of course and I mean no but actually that's what, right? But of course already actually one cinema complete ayindi, but you know the release will be next year. Cannot reveal, but he already shooting ayindi, but then of course Spark is there. అంటే డెఫినెట్గా ఒక మీది వీడియో చూసాను వెన్ టీజర్ లాంచ్ అప్పుడు, మీ స్పీచ్ది. సో అంటే కంఫర్టబుల్ ఉన్న జాబ్ని వదిలేసి ఇక్కడికి వచ్చి 3 years నుంచి ఒక సబ్జెక్ట్ మీద వర్క్ చేసి, ఏంటది అంటే డెఫినెట్గా ఏదో ఉంటుంది కదా, అందరికీ అంటారు యాక్టింగ్కి కీడా అంటారు, మీకు క్రియేటివ్ కీడా కూడా డెఫినెట్గా కదిలినట్టుంది బ్రెయిన్లో. వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్? సో ఇది నేను ఐ థింక్ ఐ స్పోక్ అబౌట్ దిస్ ఇన్ ద ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ బేసిక్గా. నేను సో ఐ ఆల్వేస్ బీన్ ఎ వెరీ ప్యాషనెట్ గే, అంటే ఏదైనా ఒకటి చేయాలి అనుకుంటే ఐ విల్ పర్సూ టు ద డెప్త్స్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ బేసిక్గా, అంతే. సో బట్ మనం కెరియర్, జాబ్, యూనో ద టిపికల్ పాత్, మనం దాంట్లో బిజీగా అయిపోయాం అనమాట బేసిక్గా. సో ఒకరోజు ఐ వాజ్ జస్ట్ గోయింగ్ ఇన్ ఎ ట్రైన్ యూఎస్లో వెళ్తూ ఉన్నప్పుడు ఐ సా ఎ క్యాప్షన్, ఇట్ సేస్ ఎవ్రీ పర్సన్ డైస్ ట్వైస్. ద ఫస్ట్ టైమ్ ఈజ్ వెన్ హీ స్టాప్స్ డ్రీమింగ్. Yeah. Wow. And the second time is when he physically dies, basically. So, what's the point of life if you're not dreaming, if you're not pursuing something, if you don't have something to wake up to? So, I felt I was just living, basically existing, and I was not living. So, appudu anpichindi I have to do something. Okay. And movies I've been very passionate about from the childhood. When was అంటే ఎప్పుడు అసలు when ఈ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది ఎప్పుడు? సో మూవీస్ అనేది అయితే చైల్డ్హుడ్ నుంచి, లైక్ యూనో మనకి సాటర్డే సండే వచ్చిందంటే వెళ్ళిపోవాలి, సంక్రాంతి వచ్చింది, దసరా వచ్చిందంటే లైన్లో నుంచి చూడాలి, ఊళ్ళో ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైనా అవుతుందంటే మళ్ళీ ఆ క్రౌడ్లో కూర్చొని చూడాలి, ఆ టైప్ అనమాట బేసిక్గా. సో ఐఎమ్ సమ్మన్ హూ కేమ్ ఫ్రమ్ దట్ క్రౌడ్ టు ద డయస్. సో ఇన్ ఎ వే దాట్ ఐ ఫీల్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్, నాకు ఆపర్చునిటీ వచ్చినందుకు. సో ఆ క్యాప్షన్ చూసా ఆ రోజు నేను, చూసినప్పుడే దెన్ ఐమ్ లైక్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్. అండ్ పార్షియలీ దానికి కోడ్ కూడా హెల్ప్ అయింది బేసిక్గా. ఎవ్రీ వన్ వాజ్ వర్కింగ్ రిమోట్లీ. సో నాకు ఇండియాకి వచ్చి ఇండియాలో వర్క్ చేస్తూనే కొంచెం ఒక పార్ట్లీ ఒక 6 months to 1 year పర్సూ చేయగలిగే ఆప్షన్ దొరికింది. దెన్ ఐ డిసైడెడ్ దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఐ వాంటెడ్ టు డూ ఫర్ ద ఫ్యూచర్. మంచి ఇదే నేను చేయాలి, ఇది నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఐ వాంట్ టు పర్సూ మై డ్రీమ్, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని ఐ స్టార్టెడ్ రైటింగ్ ద స్టోరీ ఫస్ట్. సో అక్కడి నుంచి థింగ్స్ టుక్ ఆఫ్ బేసిక్గా. అంటే హౌ టు రైట్, హౌ టు
దాన్ని స్క్రీన్ వరకు తీసుకొని రావాలి, దీని మీద అయితే ఎక్కువ నాలెడ్జ్ అయితే లేదు డెఫినెట్గా. జస్ట్ డ్రీమ్ ఉంది. అంతే. కొన్ని డ్రీమ్స్ ఓకే, నేను హాలిడేకి ఆస్ట్రేలియా వెళ్తున్నానంటే వీసా అండ్ పాస్పోర్ట్ వీసా అండ్ ట్రావెల్కి డబ్బులు ఉంటే సరిపోతుంది. బట్ దిస్ ఈజ్ నాట్ లైక్ దట్. సో ఇది వేరు, కంప్లీట్లీ వేరు. This is a very hard dream. Yeah. And this is a very expensive dream. Exactly. So yeah, it was tough. It was definitely tough. It was not easy. And what I am doing, I think even people were telling me, అంటే తెలుగులో no one has done it before. అంటే ఒక outsider, someone just barged in, వచ్చేసి ఒక స్క్రిప్ట్ రాసుకొని ఇంత క్యాష్ని తీసుకొచ్చి. మరి ఇంత హెవీ ఫిలిం లైక్ ఏదో లవ్ స్టోరీ సంథింగ్ హారర్ సినిమాస్ అలాంటివి కొంచెం ట్రై చేసి ఉంటారు, కానీ యాక్షన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఫస్ట్ టైం ఎవరు ట్రై చేసి ఉంటారు. నాకు తెలిసినంతవరకు చేయలేదు. ట్రై చేయలేదు. వన్ థింగ్ ఐ ఫెల్ట్ వాజ్ ఎస్పెషల్లీ దట్ వాజ్ డ్యూరింగ్ కోవిడ్ టైమ్. అంటే పీపుల్ ఆర్ యూస్ టు వాచింగ్ అ లాట్ ఆఫ్ కంటెంట్ ఆన్ ఓటీటీ. సో ఒక విజువల్ గ్రాండియర్ అండ్ ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వకపోతే ఐ ఫెల్ట్ పీపుల్ మే నాట్ వాచ్ అని. అంటే ఐఎమ్ న్యూ కమర్, ఆఫ్ కోర్స్ ఐ డోంట్ హ్యావ్ దట్ ఫేస్ వాల్యూ. బేసిక్గా థియేటర్కి వెళ్ళాలి, పలానా చిరంజీవి గారి సినిమాకి వెళ్ళాలి, పలానా పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వెళ్ళాలి, అలాగా అయితే లేదు నాకు. సో దెన్ ఆబ్వియస్లీ ఐ హ్యావ్ టు create something that will pull the audience to the theatres. Basically, maybe the second or third movie, maybe not, but first movie it has to have something audience ki register avvali. Right. So visual ga grand ga teesi oka manchi tight screen play pedite, I believe, because like the way you said in the beginning, content baagunte right, Telugu audience, they will definitely bless the movie. కంటెంట్ బాగుండమే కాదు, అంటే ఎంత ఇంటెలిజెంట్ అంటే లైక్ ఆ స్పార్క్ అందరి మీద పడేటట్టు చేశారు మీరు. అంటే బాంబ్ అంటాం కదా, బ్లాస్ట్ చేయగానే మనకి సంబంధం లేకపోయినా మనం తిరిగి చూస్తాం చూసారా, యూ క్రియేటెడ్ దట్. సో చాలా ఎక్కువ బ్రెయిన్ ఉంటే చేస్తూ ఉంటారనమాట, చాలా తక్కువ మంది జరుగుతూ ఉంటుంది. బట్ ఒకసారి యూ టెల్ మీ, యూ జస్ట్ మెన్షన్ దట్ ఈజ్ వెరీ పర్ఫెక్ట్ అని చెప్పి, ఏదైతే టైంలో మీ టైం తీసుకున్నారో ఆ టైంలో మూవీ కంప్లీట్ చేశారని చెప్పి. అండ్ వెన్ మీ దగ్గరికి వచ్చినప్పుడు, అప్రోచ్ అయినప్పుడు, మీ రోల్ చెప్పినప్పుడు, మెహరీన్ కూడా ఉన్నారు, సో మీ రోల్ చెప్పినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ ఆన్ ఇట్? అండ్ మెహరీన్ ఏమన్నా స్ట్రక్ అయిందా బ్రెయిన్లో, లైక్ వన్ మోర్ గర్ల్ ఆల్సో దేర్? అఫ్ కోర్స్ యూ డన్, నానితో కూడా మీరు చేసినప్పుడు, బట్ యా. Actually, Naku, I think problem ledu. I think content, role, I think, is it's performance oriented and script chala strong undi. I think, of course, we, I have played leads only, but for me at the end of it, it is not that if story demands it, then it is important. Naku, ee problem ledu ki, different characters undi. Story kosam, I think that is, at the end of it, the story is the hero, the heroine. I think we are just faces to represent it. So I think attitude lo naku, I think it's helped me, so I don't keep it in a way. Of course, it's always good that if you have a film where you are the only one, but I think these days content, I think firstly chala important undi. Content ledu, big heroes, big producers, big directors, especially with our audience now, I think they are chala choosy in the end, very specific. So film kosam, I think pedda cast undi, and of course it's a big budget as well. So that's how I think I was convinced for my role that Naku, I think role chala ishtam, I think. Even the whole concept of the film, it was not one genre, right? It was so many different genres. Okay. And of course, when Vikranth gave me the narration, chala clarity undi Vikranth ki, me acted undi, but he's like the entire, he's running the entire show, right? So that kind of confidence, that positive attitude, chala important undi, otherwise it won't convert. So yeah, I saw that, and I think that's why I came on board. I also feel like my previous movie lo AVA ke to, it was of course a very deep, emotionally inside character, but character, I think chala spark undi, and college girl, and different zones in the film. 17th Miko, I think when you see the visuals, you will understand that it's actually chala variations undi, and chala each and every genre lo also how it flows. Okay. So I think that was something. So maybe you and Mehreen adi a turn avvadaniki, story turn avvadaniki main pillars avvachu, లేకపోతే స్టోరీలో హీరో టర్న్ అవ్వడానికి అయి ఉండొచ్చు. 17th తెలిసింది ఏదేమైనా కూడా. సో యూ టెల్ మీ దట్ లైక్ ఏదో మీరు ఇందాక చెప్పారు, మూవీ సాటర్డే సండే వస్తే, ఫెస్టివల్స్ వస్తే, అండ్ ప్రీ రిలీజెస్ వస్తే ఆ క్రౌడ్లో కూర్చొని చూడడము, సినిమాలు వాచ్ చేయడం అని, ఆ టైంలో ఏమైనా హీరో అవ్వాలనిపించిందా, డైరెక్టర్ అవ్వాలనిపించిందా? బికాస్ రెండు వేరు. హీరో వాజ్ ఆల్వేస్ ద చాయిస్, ద ఎండ్ గోల్ వాజ్ ఆల్వేస్ యాక్టింగ్. డైరెక్షన్ అనేది ఇట్ వాస్ నాట్ సంథింగ్ దట్ ఐ పిక్డ్
బేసిక్గా వీ హ్యాడ్ సమ్మన్ దట్ వీ స్టార్టెడ్ విత్ జర్నీ చేశాక ఫ్యూ డేస్ ఆఫ్టర్ అంటే వెన్ యూ టూ క్లోజ్ టు ద స్టోరీ మేబీ సమ్ టైమ్స్ యూ థింక్ you're not getting the product that you want basically, your expectations are not being met అనిపించినప్పుడు at that point I had to step in and take over the reins basically. So in a way I'm like a forced director for this movie basically. So అందుకని was that tough? ఎందుకంటే బికాజ్ అన్నీ మీరే చెప్పాలి, ఫస్ట్ టైం పైగా ఒక పక్క ఫ్రేమ్స్ హ్యాండిల్ చేసుకోవాలి, ఇంకొక పక్క ఎమోషన్ హ్యాండిల్ చేసుకోవాలి, ఇంకొక పక్క యాక్ట్ చేయాలి దాన్ని. సో ఐ డోంట్ నో ఇప్పుడు when I look back and think about it, I don't even know how I pulled it off. అంటే అంత ఈజీ కాదు బేసిక్గా. See, you're working with actors like Nazar garu, Suhasini garu, so how can I go and tell her what to do basically? So అదైతే చాలా టఫే. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అయిపోయింది, కానీ ఆ రోజు ఎలా చేశానంటే మాత్రం ఈవెన్ నౌ ఇట్స్ హార్డ్ టు బిలీవ్ బేసిక్గా. బట్ ఈవెన్ నౌ ద ఎండ్ గోల్ ఇస్ ఆల్వేస్ యాక్టింగ్. వన్ థింగ్ ఐ నో ఇస్ ఐ లైక్ రైటింగ్ ఫర్ షూర్. That is definitely one of my favorite things after acting. Okay, wow. So direction is something I think if I have to do it forcefully, then I'll do it. Otherwise, it's going to be writing and acting. That's pretty Vikranth only Vikranth కోసమే స్టోరీస్ రాసుకుంటారా, వేరే హీరోస్ కోసం కూడా రాస్తారా? రేపు అల్లు అర్జున్ కోసం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కోసం. If I really get that chance, I would be blessed. Compulsory గా రాస్తాను. ఓకే, ఉన్నాయా అలాంటిది ఏమన్నా రైటర్? I have 3-4 scripts I have written so far. బ్రెయిన్ లో ఎవరు ఉంటారో ఆ స్క్రిప్ట్స్ కి ఎవరు సరిపోతారా అని అనిపిస్తుంది చెప్పండి. Of course మన స్క్రిప్ట్స్ కి మనమే అనుకుంటాం హీరో కింద. Yeah, actually inspired from Vikranth only. Of course me, but yeah, I mean there's one story that I can think of that will be very apt for Allu Arjun garu. There's something. So this, I mean, see, every story when I write, of course, manam end goal anukuntamu, kani you start with some inspiration. Basically you start with someone. So write a rural mass story. Then of course you'll think about Ram Charan garu in Rangasthalam, or you'll think about Allu Arjun garu in Pushpa, right? Because they are the benchmarks ippudu daaka manaku vachina content lo. So of course you'll have someone in your mind, but when you write a story, you would want yourself to be in the story. But yeah, కాదు, మోస్ట్ ఆఫ్ ది స్టోరీస్ రాసేటప్పుడు విక్రాంతే కనిపిస్తూ ఉంటారు అనమాట. విక్రాంత్కే రాయడం జరుగుతుంది అనమాట. ఇన్స్పిరేషన్ వాళ్ళు ఉంటారు, రాసుకోవడం విక్రాంత్ కోసం రాసుకుంటాం. వెరీ నైస్. యాక్చువల్లీ ఈ షార్ట్స్ అవి చూసినప్పుడు చాలా బిగ్ డైరెక్టర్ లైక్ శంకర్ ఫిలిమ్స్లో మనం చూస్తుంటాం, యాక్షన్ సీక్వెన్సెస్ కొన్ని హాలీవుడ్ ఫిలిమ్స్లో చూస్తుంటాం. ఆ మార్క్ క్రియేట్ చేసిందేమో అని అనిపించింది అనమాట నాకు వైల్ వాచింగ్ చైలో. సో ఫర్ యూ లైక్ దీనికి ఎవరు ఇన్స్పిరేషన్ డైరెక్షన్కి అండ్ ద షార్ట్ మేకింగ్కి? అదైతే యూ నేమ్ శంకర్ గారు బేసిక్గా. యాక్చువల్లీ నాకు అనిపించింది చాలా వెరీ సిమిలర్ ఉన్నాయి. ఈవెన్ ద సాంగ్స్ ఇప్పుడు మీరు ఐస్లాండ్ సాంగ్ చూసిన బేసిక్గా. సో ఐ ఆల్వేస్ లైక్ ద గ్రాండ్నెస్ ఇన్ శంకర్ గారు మూవీస్. నా 3 ఫేవరెట్ డైరెక్టర్స్ ఇన్ ఇండియా ఆర్ శంకర్ గారు, రాజమౌళి గారు, సుకుమార్ గారు. Basically they are my favorite directors. Okay. So I mean of course ఏకలవ శిష్యుడు అంటారు కదా, అలాగా I don't know them personally, I have never met them, but ఖచ్చితంగా వాళ్ళ షేడ్స్ ఉంటాయి. ఎందుకంటే you see so much of them and you think so much like ఈ శంకర్ గారు అయితే ఇప్పుడు ఇలా తీసేవాళ్ళు ఈ షార్ట్, అదే రాజమౌళి గారు అయితే ఇలా ఎమోషన్ ఇలా ఇన్సర్ట్ చేసేవాళ్ళు ఇక్కడ, సుకుమార్ గారు అయితే ఈ నేటివిటీ ఇలా తెచ్చేవాళ్ళు. సో ఆఫ్ కోర్స్ యుల్ హ్యావ్ దట్ నోషన్ ఇన్ యూ బేసిక్గా. సో మేబీ అవి దే రిఫ్లెక్టెడ్ ఆన్ ద స్క్రీన్. నాకు ఏమనిపిస్తుంది అంటే మీరు యూఎస్లో అసలు ఏమాత్రం సాఫ్ట్వేర్ జాబ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదనిపిస్తుంది. చేసేవాళ్ళం అండి. అయితే 9 to 5 9 to 6 జాబ్ చేస్తే 6ంటికి ఇంటికి వచ్చినప్పటి నుంచి అదే. సాటర్డే సండే ఏం చేసేవాళ్ళం, సాటర్డే సండే అదే. సాటర్డే సండే మార్నింగ్ టు ఈవినింగ్ 4 సినిమాలు చూసేవాళ్ళం బేసిక్గా. మార్నింగ్ టు ఈవినింగ్ 4 సినిమాలు. థియేటర్ ఏది రిలీజ్ అయితే చిన్న యాక్చువల్లీ ఇండియాలో చూసిన సినిమాల కంటే యూఎస్లో ఎక్కువ సినిమాలు చూస్తారు, తెలుగు సినిమాలు, మన ఇండియన్ మూవీస్ బేసిక్. అక్కడికి వెళ్ళాక ఇంకా ఎక్కువ మిస్ అవుతూ ఉంటాం కదా. యాక్చువల్లీ ఐ థింక్ దే ఆర్ ద బ్రిడ్జ్ బిట్వీన్ లైక్ మనం అక్కడికి వెళ్ళాక కల్చర్ ఒకటి మిస్ అవుతాం మనది బేసిక్గా ఆబ్వియస్లీ. సో దే ఆర్ లైక్ ద బ్రిడ్జ్ బిట్వీన్ యూఎస్ఏ అండ్ ఇండియా అలా అనుకోవచ్చు. రైట్. అండ్ యూ టెల్ మీ అంతే, అక్కడ మాస్క్ కనిపిస్తుంది విక్రాంత్ ఫేస్ నుంచి తీసేది. హీరోనా విలనా? I think చాలా లేయర్స్ ఉంది క్యారెక్టర్ కి. Okay, so it's like mask is coming off and then one more layer is coming off. It's something like that, I think. Okay. But I think even film lo aim turning point on the aim different genre lo translate avutundi. I think that is probably the most interesting part. Okay. So I think that mask actually signifies that. Okay. సో మాస్క్ ఉన్నప్పుడు ఎవరిని ప్రేమించారు, మాస్క్ లేకుండా ఎవరిని ప్రేమించారు అని ఆలోచన. సో ఏం జరిగింది అనేది మనం 17 చూస్తాము. బట్ మాస్క్ పెట్టుకున్న పర్సన్ మాస్క్ పెట్టుకున్న పర్సన్ ఇద్దరు ఒకటేనా అనేది కూడా సస్పెన్స్.
అవును, ఇది కూడా ఉందా? ఓకే, ఇంత నేను బ్రెయిన్ పెట్టలేదు యాక్చువల్లీ. నేను ఆ బాంబ్ పేల్చిన ఆయన గురించి ఆయన విలన్ అనుకున్నాను ఫస్ట్. పాపం ఆయన విలన్ చేశారు, కానీ మీరు మాస్ తీసాక అంతా కారణం మీరే అని నాజర్గా చెప్తూ ఉంటే ఓ అంతా మీరే నా కారణం అనుకున్నాను నేను. వెయిట్ అండ్ వాచ్ టిల్ ఓకే, Predictions I think won't work here. కొంచెం అలా బ్రెయిన్ వర్క్ చేస్తుంది అనమాట. So one thing I can tell you, the story has a lot of layers. ఖచ్చితంగా. సో ఒక సింగిల్ థ్రెడ్లో అయితే జరగదు ఇది. ఓకే, ఎవ్రీ 15 minutes 20 minutes there'll be a new layer, new thing in the movie. So నేను రాసుకున్నప్పుడే I wanted to make a good thriller. So thrillers are always a safe bet. మీరు as long as you can keep the audience hooked to the line of the story. అవును. So that was one thing I thought about, and I like thrillers. I like thrillers and action. So I went with the thriller genre basically. But a thriller genre lone there are commercial elements. You know, didn't sacrifice commercial elements just for the sake of a thriller basically. So there are enough commercial elements. So ఒక ఫ్యామిలీ వచ్చి చూసిన, ఒక అబ్బాయి ఒక అమ్మాయి వచ్చి చూసిన, ఒక కపుల్ చూసిన, ఒక కాలేజ్ స్టూడెంట్ సింగిల్గా వచ్చి చూసిన, హీ విల్ గెట్ ఎంటర్టైన్డ్. అబ్బాయి ఇది ఏ థ్రెడ్లో వెళ్తుంది, ఇలాగే ఉంది అని అయితే ఎక్కడ అనిపించదు బేసిక్. సో దీంట్లో ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, టర్న్స్, యూ టర్న్స్, ట్విస్ట్లు అన్నీ ఉన్నాయన్నమాట. See, right now, as per the trailer and the content we have released, you know ఇది ఒక లవ్ స్టోరీ. ఎస్, ఒకటా రెండా అనేది డౌట్, కొంచెం లవ్ స్టోరీ. అండ్ ఇది ఒక యాక్షన్ మూవీ. దేర్ ఇస్ ample amount of action. Okay, and it's a thriller. And there's enough comedy in the movie. ఓకే, But there's actually another dimension to Spark, ఓకే. which will be revealing on the 11th of November. ఎట్ ద సేమ్ టైం మ్యూజిక్ పరంగా కూడా ఈ మధ్య కాలంలో ఆయన నేను Yeah, Hesham brother ఖుషి is కానీ ఆయన అన్న కానీ ఆయనే కంప్లీట్గా అబ్దుల్ వాహెబ్. సో ఆయన గురించి ఎవరు చెప్దాం అనుకో, మీరు పాట గురించి చెప్పండి. మీరు ఒక పాడి చెప్పొచ్చు. అబ్దుల్ ఫీల్స్ వెరీ హ్యాపీ. లైక్ అబ్దుల్ గారు, ఫర్ యూ యాక్చువల్లీ రుక్సార్ గోయింగ్ టు సింగ్ ఎ సాంగ్. సో డెడికేటెడ్. I don't. No, Come on, don't sing want. na. Already చాలా మంచి రెస్పాన్స్ వచ్చేది all songs కి నా. I will sing it, then it will అది just go ఇంకా for a ఎంత waste. మంచి No, సాంగ్ అని no, no, తెలియాలంటే no. మీరు పాడాలి. I will just say because actually even Hesham love stories చాలా I think he has చేశారు. But ఈ film లో I think even for him variations music కి చాలా ఉంది. So that is also a really strong point, you know, because it's like walking hand in hand. Visuals chala baga undi, but music, you know, does not push it, then it won't land. So I think that he's done amazingly well, because mostly we've seen him chala love stories, you know, chesaru, chala, you know, soft cut tunes chesaru, even in Tamil, even now of course with Khushi and all. But I think ee film lo chala I think a different music and chala edgy music. I think he's also, you know, got that opportunity. So we are very excited. Already songs reveal అవుతుంది, but ఇవన్నీ I'm just skipping it. అందరి నేను కూడా చెప్పాను, ఖుషి అప్పుడు చెప్పాను, ఆయన అప్పుడు చెప్పాను, అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను. కానీ పాడితే you sing with me. మీ My voice is like, see, why మీ ఇది ఫోర్త్ వేవ్ వచ్చినట్టుంది. మీ నేను ప్లే పాడితే చేయండి, నా లిప్ సింగ్ చేస్తాను. Let's just all agree that singing is probably not a forte. No, I don't think I'm bad, but I'm not that good either. యా ఇస్ వెరీ గుడ్ సింగర్ యాక్చువల్లీ. No, why don't but you sing do this voice. Come on, let's మీరు sing మీ Hema, ఫిలింకి తను Vikrant- పాడట్లేదు, మనం మీరు సీరియస్ గా తీసుకోవాలి ఇది. Yeah. Vikrant should sing. Vikrant, see, debut actor, director, No, or debut singer also make him. డెబ్యూ సింగర్. And that debut singer actor already happened. Make him the debut singer today. The next thing you'll say Come on, is come on, he's no, a it's debut okay. heroine also or something. No, that you will make No, him. But no. debut singer, come on. We'll Then clap. how can? Come on, one No. line, Vikrant. Come on. But add to what you. ఏ ఒక లైన్ నిజంగా. come on. ఫర్ No, I'm not a good హేషమ్ singer. బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చారు. మీరు అట్లీస్ట్ least- పాడకపోయినా పర్లేదు, లైన్ చెప్పండి. Like the అది ఏ lyrics స్థితిలో చాలా ఉందో. బాగా ఉంది నా. అనంత్ శ్రీరామ్ చాలా బాగా లిరిక్స్ చేశారు. ఏమా అందం కోసం. అనంత్ శ్రీరామ్ గారు Yes, డాన్స్ కూడా yes, చేసేస్తున్నారు ఆయన. యా అసలు He is ఏంటది? cool as very See, cool. this movie, I love the trio అంటాం మేము ఇప్పుడు బేసిక్గా. సో హిషమ్, అనంత్ శ్రీరామ్ అండ్ మీ బేసిక్గా. అండ్ ఎవ్రీ సాంగ్ వాజ్ లైక్ అన్ ఎక్సర్సైజ్. వి ఆల్ త్రీ వర్ ఇన్ ద స్టూడియో హోల్డ్ అప్, అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇదే. ఫుడ్ కూడా లోపలికే వచ్చేది బేసిక్గా, అలా ఉండాలన్నమాట. సో బికాస్ వీ వాంటెడ్ ఎ గుడ్ ప్రోడక్ట్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ పుట్ ఇన్ దర్ 100%. సో బై ద టైమ్ వీ కేమ్ అవుట్, we had wonderful songs. All 5 songs were done like that. Everyone gave their heart and mind. But to add to what she told us, Hesham brother, you know, I've identified him like long before he's gotten really famous in Telugu. But in this movie, Mana movie Spark lo, you will see a new side of Hesham. ఓకే. This is something that he hasn't done before, but he's going to give us goosebumps in several areas. You know, the thriller portions, the action portions. It's just వైల్డ్ బేసిక్గా కొన్ని ఏరియాస్లో. ఐ వాజ్ జస్ట్ లిసనింగ్, ఒక రీల్ ఇప్పుడే పంపిస్తే వింటా వచ్చామాట నేను ఇంటర్వ్యూకి వచ్చే ముందు. ఐమ్ లైక్, ఓ దిస్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ స్టఫ్.
సో ఆడియన్స్ షుడ్ బి రియలీ ఎగ్జైటెడ్ ఫర్ హిస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. Children, you give us goosebumps by singing a line. Yes. Chala. Waiting. We are not going to leave you. We are like, we've already You don't forget, planned huh? this. I was trying to She planned something. Yeah, we Rewind. planned. So at least like the lyrics of Ema Andam, na you ఒక లైన్. Come on, yeah. ఏమాందం భామ నీకు భువితో ఏమి సంబంధం, ఏం సంబంధం. Not bad. No, yeah, man. seriously, What I is didn't this? expect this actually. Yeah. Listen, I know you can take bhav, but don't take so much bhav also. వెరీ నైస్ యాక్చువల్లీ. Thank you. మీరు సింగర్ గా కూడా లాంచ్ అయిపోవచ్చు. No, definitely not. Hesham? Hey. మీరు పాయింట్ చేసుకోండి, ఇది నోట్ చేసుకోండి మీ పాయింట్ని. సో యా, అండ్ మనం అనుకున్న విజువల్స్ అన్ని తీసుకొని రావాలంటే డెఫినెట్గా డిఓపి, యూనో ఆ స్పీడ్ మీరు అనుకున్న అది, అండ్ చాలా బాగా అమేజింగ్ హిస్ డన్ ఫెంటాస్టిక్ జాబ్ అనిపించింది. అబౌట్ డిఓపి Ashok Kumar, A.R. Ashok Kumar. He's worked with Rana Garu before for the movie Aranya, and this is his second movie in Telugu. So even I was pleasantly surprised. I know he was good, but after the first 5-6 days of shoot, when we started looking at the footage, I'm like, brother, this is next level, you know. అది ఎలా అంటే ఒక 100-200 crore మూవీ విజువల్స్ ఎలా ఉంటాయో అలా తీసుకొచ్చారు బేసిక్గా. ఐఎమ్ షూర్ హీల్ బి వన్ ఆఫ్ ద టాప్ డిఓపీస్ ఇన్ ఇండియా ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్, నాట్ మేబీ a few months after Spark releases, because the kind of visuals that he gave for Spark, ఇచ్చిన విజువల్స్ అవి నెక్స్ట్ లెవెల్, అమేజింగ్. బికాస్ ఒక న్యూ కమర్కి ఐ థింక్ రీసెంట్గా ఐ వాజ్ జస్ట్ లుకింగ్ ఎట్ ఆల్ ద మూవీస్ దట్ హవ్ బీన్ డన్. I don't think any of them has got these visuals basically. So in a way, I'm blessed that I got Ashok as a DOP and Hesham as the music director. Right. I think good things sometimes they just happen, maybe for good projects, and they happen to me. So in that way, I should say I'm blessed basically. Because మన స్టోరీ ఎంత రాసుకున్నా ఎంత చేసినా, సో there are 3 fundamental aspects to the movie. ఒకటి is story and performances, and then the visuals, and then the audio. సో దే ఆర్ లైక్ 3 dimensions, XYZ యాక్సెస్ అనుకుంటే, X అనేది స్టోరీ అండ్ పర్ఫార్మెన్సెస్ అయితే Y అనేది విజువల్స్. సో దేర్ ఐ గాట్ రియలీ లక్కీ విత్ అశోక్. అండ్ దెన్ Z అనేది మ్యూజిక్ బేసిక్గా. సో మీరు ఒకసారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసేసి ఒక సినిమా చూడండి, మీకు ఎలా అనిపిస్తుంది బేసిక్గా. ఇట్ విల్ లైక్ బోరింగ్. సో ఇట్స్ జస్ట్ బేసికలీ విత్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ద ఎంటైర్ మూవీ కెన్ బి చేంజ్డ్ బేసిక్గా, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో in that aspect, I'm very blessed too that I got Hesham brother basically. So yeah, a lot of good things happened for Spark, and I'm really excited to show it to the audience on November 17th. చిన్నప్పటి నుంచి కన్న కళ, కన్న డ్రీమ్ ఫుల్ఫిల్ అవబోతుంది 17 నవంబర్కి. మీరు ఏదైతే అనుకుంటున్నారో హీరోగా, డైరెక్టర్గా మీరు ఆడియన్స్ ముందుకు వెళ్ళబోతున్నారు. సో ఎలా అనిపిస్తుంది ఫైనల్? I'm happy in one way that we're actually able to share my dream, my Spark with everybody. But at the same time, I'm very nervous because నా మూవీ నాకు నచ్చుతుంది, తన రోల్, తన పాట తనకు నచ్చచ్చు, కానీ అల్టిమేట్లీ ఇట్స్ ద ఆడియన్స్ హూ ఆర్ ద ఫైనల్ స్కోరర్స్. రైట్. సో అదే ఇప్పుడు ఎలా ఉందంటే, మేము మాక్ టెస్ట్ రాసుకొని ఓకే బాగుంది అనుకున్నట్టుంది, కానీ అల్టిమేట్గా అది మన సర్ చేతిలోకి వెళ్ళి వాళ్ళు స్కోర్ చేసి ఒక ఏఆర్ బిఆర్ వేసినప్పుడే దట్స్ ద రియల్. డోంట్ వరీ, మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ మీకు మీరు చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది స్క్రీన్ మీద? కన్న కళ పేపర్ మీద ఓకే. Definitely it's good అండి బేసిక్గా. I think the movie has something that the Telugu audience will love. It has every dimension, అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ, ఒక కామెడీ, ఒక లవ్, ఏది మనం కాంప్రమైజ్ చేయలేదు. So I think when they actually watch the movie, I'm sure they'll get the elements that they're expecting from the movie. But yeah, like the way I said, I'm cautiously optimistic. నేను స్పార్క్ టైటిల్ కాబట్టి ఎవరిలో ఏ క్వాలిటీ స్పార్క్ ఉంది అనేది అడుగుతాను నేను, అది చెప్పాలన్నమాట. సో స్పార్క్ క్వాలిటీ ఏంటి? ఓకే, ఫస్ట్ ఐల్ స్టార్ట్ విత్ యూ. సో విక్రాంత్లో డెడికేషన్, రుక్సార్లో ఎనర్జీ, మెహరీన్లో so she takes a personal interest in people that she works with. So I would say her good spirits. Okay. Yeah, I would say that, something like that basically. That's okay. Maybe that's something I've noticed basically. Okay. So because being a debut newcomer and acting with Honey her is and the all, best. so you all see that side of her, being the actor and all, but when you work with her and all, you realize how nice a person she is, like how Such much a interest she beautiful takes in person. your co-actors and how she helps all of them and all. So that is something that I really like in her. Basically maybe you can say her kindness, maybe her so energy and this thing, kindness. వెరీ నైస్. హేషమ్ స్పార్క్ music. ఓకే. డిఓపి? DOP is the attention to detail. ఓకే. వెన్నెల కిషోర్ గారు? I think మాతో సీన్స్ లేదు, but Vanilla అయితే Kishore మీతో garu, scenes sparks, ఉన్నాం. yeah, but I know his spark is the way audience full chala engaged chestaru. I think that is his biggest spark. Like you want to watch him more and more and more. నాజర్ గారు అండ్ అలాగే
మన సుహాసిని గారు? ఓ నాజర్ గారు హీ సిన్సియరిటీ బేసిక్గా తను హీ గివ్స్ హిస్ 100% ఫర్ ద క్యారెక్టర్. సుహాసిని గారు హర్ మ్యాగ్నానిమిటీ బేసిక్గా. యా. సో కొత్తగా మార్కెట్లోకి ఒక హీరో డైరెక్టర్ వచ్చారు విక్రాంత్లో స్పార్క్ ఏం అబ్జర్వ్ చేశారు మీరు? విక్రాంత్లో ప్యాషన్ ఓకే. అండ్ డెడికేషన్. సో స్పార్క్లో స్పార్క్ ఏంటి మెయిన్ స్పార్క్? స్పార్క్ ఈజ్ ద స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. ఓకే. So I'm someone who strongly believes that the story and screenplay are the primary drivers of the movie. The hero and everyone else comes after the story and screenplay. సో మల్టీ స్టార్ చేయాలి అనుకుంటే ఎవరితో చేద్దాం అనుకుంటున్నారు రైట్ నా ఉన్న కరెంట్ టాలీవుడ్ హీరోస్తో? మల్టీ స్టారర్ అయితే ఒకటి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారితో చేయాలి బేసిక్గా. హీస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టార్స్. డెఫినెట్గా. రెండు ఐ వుడ్ సే మహేష్ బాబు గారితో. మీరు ఇమీడియట్గా మీరు ఒక హీరోతో పేరప్ అవ్వాలంటే? Allu Arjun garu. Because actually I love dancing. Maku actually previous films or dancing opportunity chala, I didn't get, but yes, for sure that. And actually power star too. Yeah, Pawan Kalyan. ఎవరు కోరుకోరు పవన్ కళ్యాణ్ గారితో? అందరూ కోరుకుంటారు డెఫినెట్గా. బాగా ఖర్చు పెట్టారు, డ్రీమ్ని నమ్మారు అండ్ స్పార్క్ని తీసుకొస్తున్నారు. డెఫినెట్గా మంచి కంటెంట్ వస్తే ఆడియన్స్ కూడా, తెలుగు ఆడియన్స్ కూడా ఎప్పుడు నమ్ముతూ ఉంటారు. అండ్ తెలుగు అనే కాదు, ఎవ్రీవేర్ లైక్ మంచి కంటెంట్ వస్తే ఈగర్లీ వెయిట్ చేస్తుంటారు దానికోసం. అండ్ స్పార్క్ ఆ మార్క్ క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, సక్సెస్ మార్క్ని. అండ్ సక్సెస్ మార్క్తో మీరు మళ్ళీ పార్ట్ 2, పార్ట్ 3 ఇలా ఉంటే అన్నీ నాకు తెలీదు, మీరు చేస్తూ ఉండాలి, మనం బ్యాక్ టు బ్యాక్ కలుస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్ యూ సో మచ్. Thank you. అండ్ థ్యాంక్ యూ రుక్ సార్. Thank you.